హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రిక్ ద వరల్డ్. టుడే రెసిపీ చికెన్ ఫ్రై. ముందుగా అర కేజీ చికెన్ లోకి కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేయడం వల్ల ముక్క అనేది కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ ఇలా మనం ముక్కకి ఉప్పు కారం కలిపి పెట్టుకుంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. టైం లేనప్పుడు కలపకుండా చేసుకోవాలి, కానీ టైం ఉన్నప్పుడు కంపల్సరీ ఇలా కలుపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల ధనియాలు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 మిరియాలు వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైలో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే. ఈ పేస్ట్ వేయడం వల్ల మన కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఈరోజు చేస్తున్న చికెన్ లో కొంచెం కూడా వాటర్ యూజ్ చేయకుండా చేశాను. సూపర్ టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మళ్ళీ అదే కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ లో వాటర్ వేయకపోతే ఉడకది కావచ్చు, ముక్క అనేది మెత్తగా ఉండకుండా గట్టిగా ఉంటది కావచ్చు అనిపిస్తుంది, కానీ అస్సలు అలా కాదు. ఒక్కసారి మీరు కూడా ఈసారి చికెన్ తెచ్చినప్పుడు ఇలా ఫ్రై చేసి చూడండి. సూపర్ గా ఫిదా అయిపోతారు టేస్ట్ కి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటోలో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయి మంచిగా ఇలా ఫ్రై అయ్యాక అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కాజు యాడ్ చేసుకోవాలి. డీప్ ఫ్రై కర్రీస్ లోకి కాజు అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అనేది యమ్మీగా ఉంటుంది. కొంచెం పుదీనాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ లో పుదీనా వేయడం వల్ల తొందరగా డైజెషన్ అవుతుంది. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ముందుగా కలిపెట్టుకున్న చికెన్ ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి. మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మసాలాలు ఆనియన్స్ టమాటో పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా చికెన్ ఫ్రై అయ్యాక ఇందులోకి ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. పేస్ట్ అంతా మంచి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పేస్టే. ఈ పేస్ట్ తోని మన కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం రెస్టారెంట్ వెళ్ళినా డాబాలో వెళ్ళినా కూడా చికెన్ ఫ్రై తింటూ ఉంటాం కదా, సేమ్ అదే టేస్ట్ తో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈసారి మీరు కూడా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా మనకి పైనకి తేలుతుందంటే అప్పుడు మనం వేసిన పేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఫ్రై అయినట్టు అర్థం. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మూత పెట్టడం వల్ల చికెన్ అనేది అందులో ఉన్న వాటర్ వలన సాఫ్ట్ గా కుక్ అవుతుంది. ఫ్రై అనేది ఈజీగా అయిపోతుంది, కొంచెం కూడా వాటర్ అనేది యూజ్ చేయకుండానే. ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఒక 20 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకు సూపర్ టేస్టీ అయిన చికెన్ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, చికెన్ లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి మంచిగా మనకి డీప్ ఫ్రై అనేది రెడీ అయింది. మనకి పీస్ చూస్తేనే ఈజీగా అర్థమైపోతుంది ఫ్రై అయింది అనేది. ఎక్కడ కూడా కొద్దిగా వాటర్ లేకుండా ఉండేట్టు ఇలా ఫ్రై చేసుకుంటే మనకు 2 డేస్ అయినా తినేయొచ్చు, అంత బాగుంటుంది. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది. ఫైనల్ గా మనం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే చికెన్ లవర్స్ ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా నా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.